హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట విహాన్ డ్రైవింగ్ స్కూల్ కడప. నేను మీ శివశంకర్ని. ఈరోజు ఈ వీడియోను మనం ఒక సర్కిల్ను కంప్లీట్గా మన కార్తో ఒక రౌండ్ వేయాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో మనము ఆ సర్కిల్ చుట్టూ వెహికల్ను ఒక రౌండ్ వేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్ సర్కిల్కు అట్లీస్ట్ 2 feet డిస్టెన్స్ ఉండే విధంగా సైడ్ డిస్టెన్స్ ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాత గేర్ సిస్టమ్ను ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. గేర్ సిస్టమ్ను మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ గేర్లో ఉన్నాం, ఫస్ట్ గేర్లో ఉన్నామా, సెకండ్ గేర్లో ఉన్నామా. సెకండ్ గేర్లో ఉన్నటువంటి స్పీడ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. సో సెకండ్ గేర్ నుంచి మనం ఫస్ట్ గేర్లోకి షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అయిన తర్వాత సర్కిల్ను మనం ఒక రౌండ్ వేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఇండికేటర్ కంపల్సరీ. రైట్ ఇండికేటర్ వేసిన తర్వాత మనం సర్కిల్కు నియర్ బై అవుతున్నాం. ఒక 10 meters ముందు నుంచే రైట్ ఇండికేటర్ వేసుకొని సర్కిల్ దగ్గరికి వెళ్ళాం. సర్కిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి టైరు డివైడర్కు 2 feet ఉందా లేదా చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకున్న తర్వాత సర్కిల్ మొత్తం రౌండ్ వేస్తున్నప్పుడు నీట్గా టర్న్ తీసుకునేటప్పుడు ఓన్లీ క్లచ్తో మాత్రమే మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేయాలి? ఫుల్ క్లచ్ తొక్కాలి. స్లోగా క్లచ్ రిలీజ్ చేస్తూ ఉంటే ఇనిషియల్ క్లచ్ మూమెంట్ వస్తుంది. ఆ ఇనిషియల్ స్మూత్ క్లచ్ మూమెంట్తో నీట్గా నిదానంగా మనము టర్న్ అవుతూ ఉంటాం. టర్న్ అవుతూ ఉన్నప్పుడు ప్రతి సర్కిల్ పాయింట్లో ఎంత టర్న్ అవుతున్నాం, ఎలా టర్న్ అవుతున్నాం, అక్కడ యాక్సిలరేషన్ అవసరం లేకుండానే క్లచ్ మూమెంట్తో వెళ్ళొచ్చా అనే విషయాన్ని మనము చెక్ చేసుకుంటూ ఫ్రంట్ సైడ్ వీలు సర్కిల్కు ఎక్కువ డిస్టెన్స్ ఉంటే బ్యాక్ సైడ్ వీలు తక్కువ డిస్టెన్స్, కరెక్ట్ డిస్టెన్స్ ఉంటుంది. సో సర్కిల్ యూటర్న్ మొత్తం రౌండ్ వేస్తున్నప్పుడు ప్రతి పాయింట్ దగ్గర, అంటే ఒక సర్కిల్ అనేది 360 degrees ఉంటుంది. ఆ 360 degrees దగ్గర ప్రతి పాయింట్, ప్రతి ఒక్క డిగ్రీ దగ్గర మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఫ్రంట్ టైర్ డిస్టెన్స్, బ్యాక్ సైడ్ డిస్టెన్స్ అనేది ఎలా చెక్ చేసుకుంటాం? సైడ్ ఉన్నటువంటి మిర్రర్ ద్వారానే మన కార్ యొక్క ఎడ్జ్ అక్కడ ఉన్నటువంటి సర్కిల్కు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ అవుతుందో ప్రతిదీ చెక్ చేసుకోవాలి. సో యూటర్న్ తీసుకుంటున్నప్పుడు ఓన్లీ క్లచ్ మూమెంట్తోనే మనము వెళ్ళచ్చు వితౌట్ యాక్సలరేషన్. క్లచ్ మూమెంట్తో వెళ్ళటానికి ఇబ్బంది అవుతుందన్నప్పుడు తప్ప యాక్సలరేషన్ అంతవరకు ఇవ్వకూడదు. అదేవిధంగా కన్జెక్టెడ్ ఏరియాలో